హాయ్, గుడ్ మార్నింగ్. మనం ఆడిట్లో ఎస్డిజి ఆడిట్ చూస్తున్నాం. మనం ఇప్పటికీ 2 క్లాసెస్ చూసాం. ఫస్ట్ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ చూసాము, ప్లస్ 17 ప్రిన్సిపల్స్ చూసాం. నో హంగర్, జీరో పావర్టీ, అవి 17 చూసాం. ఆ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం 3 పిల్లర్స్ చూసాం. ఏంటవి? ఎన్విరాన్మెంటల్, సోషల్, అదేవిధంగా గవర్నెన్స్. ఈ 3 పిల్లర్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ రాదు. ఈ 3 పిల్లర్స్లో మళ్ళీ కొన్ని సబ్ పాయింట్స్ ఉన్నాయి, అవునా కదా? ఎన్విరాన్మెంట్లో దేర్ ఆర్ సమ్ సబ్ పాయింట్స్. క్లైమేట్ చేంజ్ ఏంటి, న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి, పొల్యూషన్ అండ్ ఆపర్చునిటీస్. సోషల్లో దేర్ ఆర్ 4 సబ్ పాయింట్స్ మళ్ళీ. హ్యూమన్ క్యాపిటల్, ప్రొడక్ట్ సేఫ్టీ, ఆపోజిషన్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఆపర్చునిటీస్. గవర్నెన్స్లో కార్పొరేట్ గవర్నెన్స్, కార్పొరేట్ బిహేవియర్. ఏమున్నాయి కార్పొరేట్ గవర్నెన్స్లో? మళ్ళీ సార్ కార్పొరేట్ గవర్నెన్స్లో బోర్డు డైవర్సిటీ ఏంటి, ఎగ్జిక్యూటివ్ పే ఏంటి, ఓనర్షిప్ ఏంటి, అకౌంటింగ్ ఏంటి. కార్పొరేట్ బిహేవియర్లో బిజినెస్ ఎథిక్స్తో చేయాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏమో కరప్షన్ ఎంకరేజ్ చేయకూడదు, యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీస్ చేయకూడదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఇవేగా చూసింది మనం. ఇలా ఇచ్చాడు. సో అన్ఫార్చునేట్లీ మొన్న ఎగ్జామ్లో చాలామంది క్వశ్చన్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. వాడు ఏమడిగాడు మొన్న? లేబర్ రిలేషన్స్ ఏ పిల్లర్లో ఉంటాయి, ఉంటే ఆ పిల్లర్లో ఉన్న కీ పాయింట్స్ అడిగాడు. అసలు చాలామంది ఏం రాశారు? 3 పిల్లర్స్ రాసొచ్చారు ఎగ్జామ్లో. యూ గాట్ 0. సో ఆడిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అసలు చాలామందికి ఆన్సర్ వచ్చు, బట్ ఆ క్వశ్చన్ తెలియక వేరే ఆన్సర్ రాసి వస్తున్నారు ఎగ్జామ్లో. ఓకేనా? రైట్. సో అది మనకి పార్ట్ 1, పార్ట్ 2. ఇవాళ మనకి ఇంకా పార్ట్ 3. 9 ప్రిన్సిపల్స్ ఆఫ్ బిఆర్ఎస్ఆర్ రిపోర్టింగ్. అంటే ప్రతి కంపెనీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్తో పాటు ఈ రిపోర్ట్ పబ్లిష్ చేస్తారు. ఈ రిపోర్ట్ పబ్లిష్ చేసేటప్పుడు దీంట్లో ఏం చెప్తారంటే, లైక్ సింపుల్ అమ్మా, టేక్ బ్యాలెన్స్ షీట్, టేక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏం చెప్పిద్ది అది? సార్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిఫ్లెక్ట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ కంపెనీ. మా కంపెనీలో అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మా కంపెనీలో లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, మా కంపెనీ రెవెన్యూ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, డిస్క్లోజర్స్ ఏంటి. సో ఎలాగైతే మీరు మీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చెప్పడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వాడతారు, అదేవిధంగా మీ కంపెనీ ఈ 17 సస్టైనబుల్ గోల్స్ అచీవ్ చేయడానికి ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నారు, హౌ మచ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ, హౌ మచ్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద న్యాచురల్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మీరు చెప్పడానికి యాజ్ ఎ నాన్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్ వీ హ్యావ్ టు రిపోర్ట్ త్రూ బిఆర్ఎస్ఆర్ రిపోర్టింగ్. ఈ రిపోర్ట్లో మనకి ఒక 9 ప్రిన్సిపల్స్ గురించి ప్రతి కంపెనీ చెప్పాలి. లైక్ ఎలాగైతే మీరు బ్యాలెన్స్ షీట్లో నాన్ కరెంట్ అసెట్స్ అని చెప్పేసి కింద దాని షెడ్యూల్ ఇస్తారు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత, డిప్రిషియేషన్ ఎంత, అదేవిధంగా ఒక 9 ప్రిన్సిపల్స్ గురించి మీరు చెప్పాలి. ఈ 9 ప్రిన్సిపల్స్ మీరు ఎలా ఫాలో అయ్యారు, ఫాలో అయితే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ 9 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అవుతున్నారు అంటానికి ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి మీరు ఒక ట్రాన్స్పరెంట్గా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ బిఆర్ఎస్ఆర్ రిపోర్ట్. సో ఈ 9 ప్రిన్సిపల్స్ ఎగ్జామ్లో అడగడానికి 2 లేదా 3 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయమ్మా. ఏంటి సార్ 3 టైప్స్ ఆఫ్ ఛాన్సెస్ అంటే, ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మీరు 1 నుంచి 9 వరకు సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి. 1 to 9 మీరు దీన్ని సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఎంసీక్యూస్ వస్తున్నప్పుడు దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎంసీక్యూస్. సింపుల్ హియర్ ఆస్క్, వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ నెంబర్ 8 ఆఫ్ బిఆర్ఎస్ఆర్ రిపోర్ట్? హీ విల్ గివ్ యూ ప్రిన్సిపల్స్. హియర్ యూ షుడ్ ఐడెంటిఫై కరెక్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 8. ఇదో టైప్ ఆఫ్ క్వశ్చన్. లేదా ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ నెంబర్ 8 ఏంటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్.
అది ప్రిన్సిపల్ నెంబర్ 8 పేరు. వాడు ఏమిస్తాడు, ఈ ప్రిన్సిపల్ మీకు ఇచ్చేసి ఐడెంటిఫై విచ్ ప్రిన్సిపల్ ఈజ్ దిస్ అంటే ఏంటి, ఈ ప్రిన్సిపల్ నెంబర్ 1, 5, 7, 8. హీ విల్ గివ్ యూ 4 ఆప్షన్స్. సో వాడు మీకు నెంబర్ ఇచ్చి ప్రిన్సిపల్ అడగవచ్చు, లేదా ప్రిన్సిపల్ ఇచ్చి నెంబర్ అడగవచ్చు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ సీక్వెన్స్ ఓన్లీ. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసు, ఇది ఇస్తే ఎంసీక్యూ, లేదంటే వాడు మే 2025లో ఏమడిగాడమ్మా, ఒక కేస్ స్టడీలాగా ఫామ్ చేస్తాడు. కేస్ స్టడీలాగా ఫామ్ చేసి ఈ కేస్ స్టడీలో వాడు చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ కేస్ స్టడీలో వాడు చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ మ్యాటరు ఈ 9 ప్రిన్సిపల్స్లో దేని గురించి మాట్లాడుతున్నాడు అండ్ ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ మనం రాయాలి అని 5 మార్క్స్. అర్థమవుతుందా? సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. 1, నెంబర్ ఇచ్చి ప్రిన్సిపల్ చెప్పమంటాడు, ప్రిన్సిపల్స్ నెంబర్ చెప్పమంటాడు. లేదా ఏదో ఒక కేస్ స్టడీ ఇచ్చేసి ఈ కేస్ స్టడీలో మాట్లాడుతున్న పాయింట్స్ అన్నీ కూడా ఏ ప్రిన్సిపల్లో కవర్ అయ్యాయి అండ్ దాంట్లో ఉన్న కీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రాయాలి. డన్, రైట్. సో నెక్స్ట్, ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఏంటి, ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం గుర్తు పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్క ప్రిన్సిపల్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఏమేమి ఉన్నాయని నేర్చుకోవాలి. మరి చూద్దాము. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈట్. ఈట్ ఈట్ కాదు, ఈట్ అంటే ఏంటి, ఎథికల్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్. ఎథికల్, అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ అంటే ఏం సింపుల్. ఏం చెప్తారంటే రిలయన్స్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాకనే రిలయన్స్ కంపెనీ BRSR రిపోర్ట్ చదివాను చాలాసేపు. నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా అని చెప్పేసి ఐ హ్యాడ్ రెడ్ ఇట్. ఏమో ఏంటంటే ఈ ప్రిన్సిపల్స్లో ఏం చెప్తుంది ఈట్ అంటే, అరే బాబు రిలయన్స్ కంపెనీ, నువ్వు బిజినెస్ చేసేటప్పుడు ఎథికల్గా బిజినెస్ చేయి, ట్రాన్స్పరెంట్గా నీ బిజినెస్లో ఉన్నటువంటి పాలసీస్ అన్నీ డిస్క్లోజ్ చేసేయి. అంటే బీ ట్రాన్స్పరెంట్ ఇన్ డిస్క్లోజర్స్. బీ అకౌంటబుల్. బీ ఏంటమ్మా అకౌంటబిలిటీ అంటే, సొసైటీ కోసం మనం ఎంతో కొంత అకౌంటబుల్గా ఉండాలి. బీ అకౌంటబుల్ అంటే ఏం చెప్తుంది ఇప్పుడు చెప్పండి. BRSR రిపోర్ట్ సేస్ దట్ బాబు నువ్వు బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ ఎథిక్స్తో చేయి, బిజినెస్ అకౌంటబుల్గా ఉండు, నీ డిస్క్లోజర్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఏం చెప్తుంది, ఇదిగోండి మా రిపోర్ట్ ఇది, మా రిపోర్ట్లో మేము ఎథిక్స్ కాంప్రమైజ్ అవ్వం, మా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మేము ఎథిక్స్ కాంప్రమైజ్ అవ్వట్లేదు, మా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మేము చాలా అకౌంటబుల్గా ఉంటున్నాము, మా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతి పాయింట్ని ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేస్తున్నాము అని వీళ్ళు చెప్పుకుంటారు. డన్. మళ్ళీ వెళ్దాం మనం ఇన్డెప్త్కి, బట్ గుర్తుపెట్టుకోవడానికి మరి బట్టి కూడా గుర్తుందమ్మా. యూ షుడ్ లింక్ ప్రాక్టికల్లీ. ఏం చెప్తున్నారు, బాబు మీరు బిజినెస్ చేసేటప్పుడు ఎథికల్గా చేయండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, అకౌంటబుల్గా ఉండండి. రైటా? ఏం చెప్పాం మనం, ఈట్ అంటున్నాడు, తినమని. ఏం తింటారు, కొంచెం మంచి ఫుడ్ తినండి. ఈట్ నాట్ చెత్త ఫుడ్, ఈట్ గుడ్ ఫుడ్ అంటే ఏంటి, ఈట్ ఏమో సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈట్ సస్టైనబుల్, ఇక్కడ మా ప్రతి ఊళ్ళో ఇక్కడ గోల్స్ అని రాస్తారమ్మా, ఇది గోల్స్ కాదురా బాబు, గూడ్స్. ఇది ఎంత దరిద్రులు అంటే మీ ఫ్యాకల్టీస్, ఇక్కడ గోల్స్ అని చెప్పేసి ICA స్టడీ మ్యాట్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సస్టైనబుల్ ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ ICA ప్రింట్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఇక్కడ గోల్స్ అని పడింది. గోల్స్ మీరు తీసుకోండి, మీరు చదివే ప్రతి బుక్లో ఏముంటుంది, గోల్స్. ఏంటో సరేనమ్మా. ఈట్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సరే ఏం చెప్తున్నాడు ఇది, అరే బాబు నువ్వు నీ కంపెనీలో గూడ్స్ తయారు చేసేటప్పుడు మెయింటైన్ సస్టైనబిలిటీ. ఏంటమ్మా సస్టైనబిలిటీ అంటే, అరే బాబు సస్టైనబిలిటీ అంటే ఏంటంటే కొంచెం తక్కువ రా మెటీరియల్స్ వాడు, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో తగ్గించు.
అంటే మినిమం రా మెటీరియల్స్ వాడి మ్యాక్సిమం అవుట్పుట్ తెచ్చుకో. నువ్వు వాడేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మంచివి వాడు. ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేసే ప్రొడక్ట్స్, సర్వీసెస్ తయారు చేయమాకు. నువ్వు తయారు చేసే ప్రొడక్ట్స్కి కస్టమర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఇప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకోండి, అక్కడ రాస్తారు వెనక, క్లియర్గా రాస్తారు కదా. అదేవిధంగా నువ్వు తయారు చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీయూజ్ చేసుకో, రీసైకిలబుల్ చేసుకో. మీరు బిస్లరీ వాటర్ బాటిల్ చూసారనుకోండి, వెనక రాసిందమ్మా రీయూజబుల్, రీసైకిల్ అని చెప్పేసి. ఇలా అంటే ఏంటి, మీరు తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంచెం సస్టైనబుల్గా మెయింటైన్ చేయండి. మనం ఫస్ట్లో చూసాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ ప్రజెంట్ జనరేషన్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూనే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కాపాడుకోవాలి. అంతేం చెప్తున్నాడు, మీరు తయారు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్కి వాడేటువంటి రా మెటీరియల్స్, న్యాచురల్ రిసోర్సెస్ వీలైనంత తక్కువ వాడండి. బికాజ్ ఫర్దర్గా వచ్చే జనరేషన్స్ కూడా ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కొంచెం దాచిపెట్టాలి. అంటే ఏంటి, ప్రొడ్యూస్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అయిపోయిందా. నెక్స్ట్ అమ్మా, ఈట్ గుడ్ ఫుడ్. ఎప్పుడైతే మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో మంచి ఫుడ్ తింటామో, ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తింటామో ఏమే చెప్పండి, ఆటోమేటిక్గా విల్ బీ వెల్ బీయింగ్. అంటే చాలా బాగుంటాం, యాక్టివ్గా ఉంటాం, హెల్దీగా ఉంటాం. ఏ డ్రెస్ వేసుకున్నా ఫిట్ అవుతుంది మనకి. అంటే ఏంటి, మనం తినే ఫుడ్ని బట్టి, అంతేనా, మనం తినే ఫుడ్ని బట్టి మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అవునా, మనం తినే ఫుడ్ని బట్టి మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. హెల్త్ అంటే ఏంటమ్మా, వెల్ బీయింగే కదా. హెల్త్ మీన్స్ వెల్ బీయింగ్. ఏం చెప్తారంటే ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇక్కడ ఇంపార్టెంట్, వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మీ కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా మీ సప్లై చైన్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, ట్రేడ్ యూనియన్, ఎవరైనా సరే. అరే వాడు నిన్ను నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు వాడి బాగోగులు చూసుకునే బాధ్యత కూడా నీదే. వాడు నీ కంపెనీలో పనిచేస్తున్నాడంటే వాడి జీవితం మొత్తం నీ కోసం అంకితం చేస్తున్నాడు. సో అలాంటి వాడి బాగోగులు చూసుకోవడం నీ బాధ్యత. ఏంటి బాగోగులు అంటే, అరే వాడికి ఖచ్చితంగా బోనస్ ఇవ్వు, వాడికి టైంకి జీతం ఇవ్వు, వాడికి ఇల్లు కట్టించు, వాళ్ళకు వాటర్ సప్లై చేయించు, వాళ్ళని బాగా చూసుకో. అంటే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ యొక్క బాగోగులు చూసుకోవటం కూడా నీ బాధ్యతే. ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా, రైట్. మన స్టోరీ కోసం ఏం చెప్తున్నాం, తినాలి. ఈట్ గుడ్ ఫుడ్, ఈట్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎప్పుడైతే నువ్వు మంచి ఫుడ్ తిన్నావో ఆటోమేటిక్గా యు ఆర్ వెరీ హెల్దీ, వెల్ బీయింగ్. ఎప్పుడైతే నువ్వు హెల్దీగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఫిట్గా ఉంటావో ఆటోమేటిక్గా నిన్ను సొసైటీ రెస్పెక్ట్ చేస్తుంది. ఎస్, మీరు చూడండి కావాలంటే ఒక ఫిట్గా ఉన్న పర్సన్కి ఉండే రెస్పెక్ట్ వేరే. సో ఎప్పుడైనా హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తే రెస్పెక్ట్ వస్తాయి. సో ముందు రెస్పెక్ట్ కావాలంటే ఏం కావాలి, హెల్త్ కావాలి. సో నెక్స్ట్ ఏం చెప్తారమ్మా, రెస్పెక్ట్. అదే మోహన్ బాబు చెప్పారు ఎక్కడో రెస్పెక్ట్ అని. ఆ రెస్పెక్ట్ ఎక్కడ, ఏం రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ అమ్మా, ఇద్దరిని రెస్పెక్ట్ చేయాలి మనం ఇక్కడ. వీ షుడ్ రెస్పెక్ట్ టూ థింగ్స్. వన్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, అదేవిధంగా రెస్పెక్ట్ హ్యూమన్ రైట్స్. ఇదేమో ప్రిన్సిపల్ నెంబర్ 4, ఇదేమో ప్రిన్సిపల్ నెంబర్ 5. ఏం చెప్తున్నాడు, రెస్పెక్ట్ స్టేక్ హోల్డర్స్. ఏమో ఏంటి స్టేక్ హోల్డర్స్ అంటే, స్టేక్ హోల్డర్స్ మీన్స్ దోస్ పీపుల్ హూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై దిస్ బిజినెస్. స్టేక్ హోల్డర్స్ అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఉండొచ్చు ఎంప్లాయీస్, ఎక్స్టర్నల్ గవర్నమెంట్. అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో
మీ బిజినెస్కి సంబంధించి ఎంతమంది అయితే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ అందరి మనోభావాలు మీరు గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అండ్ యూ షుడ్ బి రెస్పాన్సివ్నెస్ టు దేర్ ఫీలింగ్స్. అయిపోయిందా? నెక్స్ట్, రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. ప్రతి కంపెనీలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగకూడదు. ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ ఎక్కడ రాసి ఉన్నాయి? కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నాయి. ఏంటి హ్యూమన్ రైట్స్ అని కొంచెం చెప్పండి. ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీకింగ్, ఏమో ఫ్రీడమ్ ఆఫ్ టాకింగ్, ఇవి ఉన్నాయి కదా చాలా. అంటే మీ ఆఫీస్లో బేసిక్ హ్యూమన్ రైట్స్ అనేవి వైలేషన్ జరగకూడదు అని చెప్తారు. సో ఫస్ట్ మనం పని చేద్దామా, అవుట్ ఆఫ్ 9 5 ఒకలా చదువుకుందాము, రిమైనింగ్ 4 ఒకలా చదువుకుందాం. 5 చెప్పండి. ఈట్, ఏం తింటారు? సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎప్పుడైతే మీరు మంచి ఫుడ్ తిన్నారో మీ ఆరోగ్యం ఉంటుంది. వెల్ బీయింగ్, వెరీ గుడ్. ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎప్పుడైతే హెల్దీగా ఉన్నారో యూ విల్ గెట్ రెస్పెక్ట్. ఏం రెస్పెక్ట్? రెస్పెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. అయిపోయినాయమ్మా. నెక్స్ట్ ఇంక మనం 6, 7, 8, 9 ఇవి మనకి ఇండివిజువల్గా వీ కెన్ రిమెంబర్ అమ్మా. నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ నెంబర్ 6 ఉంది, ప్రిన్సిపల్ నెంబర్ 7 ఉంది, ప్రిన్సిపల్ నెంబర్ 8 ఉందమ్మా, అదేవిధంగా ప్రిన్సిపల్ నెంబర్ 9 ఉంది. సో ప్రిన్సిపల్ నెంబర్ 6 ఏం చెప్తారంటే, అరే బాబు మీరు బిజినెస్ చేస్తున్నారంటే యూ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో మీరు చూడండి అమ్మా, చాలా బిజినెస్లు ఎక్కడ ఉంటాయి? మనకి అవుట్కట్స్లో ఉంటాయి. అంటే నియర్ బై రివర్ ఉంటుంది, నియర్ బై ఫారెస్ట్ ఉంటాయి. అంటే ఏం చెప్తున్నారు? అరే బాబు మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్, ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రీస్టోర్ ద ఎన్విరాన్మెంట్. మీరు ఎన్విరాన్మెంట్ నాశనం చేయమాకండి. ఒకవేళ మీరు ఏదన్నా సరే మీ కంపెనీలో వచ్చే పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ నాశనం అవుతుంటే దాన్ని మళ్ళీ ఏదో ఒకటి చేసి రీస్టోర్ చేయండి. అదవుతుందా? ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ రీస్టోర్ ఎన్విరాన్మెంట్. ప్రొటెక్షన్ అండ్ రీస్టోరేషన్. నెక్స్ట్ అమ్మా, ఇన్ఫ్లుయెన్స్. మీరు మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వల్ల పబ్లిక్ మీద కానివ్వండి లేదా గవర్నమెంట్ మీద కానివ్వండి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే, మీరు కానీ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటే ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాజిటివ్ వే, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నెగిటివ్ వే. సో మీకున్నటువంటి ఫేమ్ని, నేమ్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుకోకండి. పబ్లిక్ని, సొసైటీని, గవర్నమెంట్ని మీ ప్రొడక్ట్స్ తోటి, మీ సర్వీసెస్ తోటి పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. లాస్ట్ అమ్మా, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటమ్మా పాయింట్? ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. అరే నువ్వు ఒక్కడవే బాగుపడటం కాదు, నీతో పాటు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడేలాగా, నీతో పాటు చాలామంది ఎదిగేలాగా నువ్వు పనులు చేయమంటారు. ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. నేను దీనికి బేసికల్లీ ఐ విల్ టేక్ చిరంజీవి ఎగ్జాంపుల్. బేసికల్లీ ఐఎమ్ బాలయ్య బాబు ఫ్యాన్ అమ్మ, బట్ చిరంజీవి ఈ విషయంలో నాకు చాలా ఇష్టం. ఎందుకు చిరంజీవి అంటే, అమ్మ చిరంజీవి ఏం చేశాడు? ఆడు గొప్పోడైపోయాడు, ఆడితో పాటు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ మామ, వాళ్ళ పిల్ల అంటే ఏంటి, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వెరీ వెల్. సో అతను ఎదగడంతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనేది తన పాలసీ. దట్స్ వై ఆ పాయింట్లో నాకు చాలా ఇష్టం. అంటే ఏం చెప్పిన ఇదే కదా, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. మనం ఎదగడంతో పాటు మనతో పాటు 10 మంది కూడా ఎదగాలి అనేది మైండ్ సెట్ ఇక్కడ. లాస్ట్ అమ్మ, మీరు కస్టమర్స్కి ప్లీజ్ ప్రొవైడ్ గుడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. అంటే మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తారో ప్లీజ్ ప్రొవైడ్ ఇన్ ప్రాపర్ మేనర్. మీ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడితే వాళ్ళ లైఫ్ బాగుపడాలి కానీ అడుగు తినిపోకూడదు. మీ గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేస్తే వాళ్ళ లైఫ్ ఎంతో కొంత బెటర్మెంట్ అవ్వాలి.
అంతేకాని ఇంకా వరస్ట్ అయిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వరస్టే కదా మరి. ఆడేమనుకుంటాడు, ఇది పూసుకొని తెల్లగైపోతాను అనుకుంటాడు. బట్ ఏమవుతాడు, స్కిన్ అంతా పాడైపోయి వాడు చాలా ఇబ్బందులు పడతాడు. సో ప్రమోట్ చేయండి, బట్ ఇన్ పాజిటివ్ వే. ఇదేంటి బ్రీఫ్గా ఊరికనే బ్రీఫ్గా వీ హ్యాడ్ 9 ప్రిన్సిపల్స్. ఇప్పుడు మళ్ళీ మనం 1 by 1 తీసుకుందాం, బట్ మనకి సీక్వెన్స్ గుర్తుండాలి కదా. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ, కొన్ని కీవర్డ్స్ చెప్పాను మీకు. ఎందుకు ఇవి, MCQs కోసం. ఇప్పుడు ఆ కీవర్డ్ మీకు గుర్తుందనుకోండి, ప్రిన్సిపల్ నెంబర్ 8 చిరంజీవి, ఇంక్లూజివ్ గ్రోత్ డెవలప్మెంట్. 7 ఇన్ఫ్లుయెన్స్. 8 ప్రొటెక్షన్ అండ్ రీస్టోరేషన్. ఇలా ఇక్కడ నేను బుక్లో ఏముంది అని నేను ఫుల్ చెప్పట్లేదు మీకు. ఎందుకని, దిస్ సెషన్ ఈజ్ ఫర్ MCQ. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఇన్ డెప్త్ చదువుకుంటాం. ఓకేనా, ఒకసారి చూద్దాం ప్రిన్సిపల్స్ అమ్మా క్విక్గా. ఫస్ట్ ఏంటమ్మా, ఈట్. ఈట్ అంటే ఏంటి, ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. సెకండ్ చూడండి, ఏం తినాలి, సేఫ్ అండ్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏది పెడితే తినకూడదు, సేఫ్ అండ్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెసే వాడాలి. తర్వాత ఎప్పుడైతే నువ్వు మంచి ఫుడ్ తింటావో ఆరోగ్యం ఉంటావు లేదా, వెల్ బీయింగ్. ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ వాల్యూ చైన్. అంటే మీ ఎంప్లాయీస్తో పాటు మీ డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్, ట్రేడ్ యూనియన్స్, అందరి బాగోగులు చూసుకోవాలి. తర్వాత ఏంటి, రెస్పెక్ట్. ఏ రెస్పెక్టు, రెస్పెక్ట్ స్టేక్ హోల్డర్స్, రెస్పెక్ట్ హ్యూమన్ రైట్స్. తర్వాత చూడమ్మా, రెస్పెక్ట్ స్టేక్ హోల్డర్స్, అదేవిధంగా రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. తర్వాత ఏం చెప్పాను బాబు, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయండి, రీస్టోర్ చేయండి. ప్రొటెక్షన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అండ్ పబ్లిక్ అండ్ రెగ్యులేటరీ పాలసీ. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు డూ ఇట్ ఇన్ పాజిటివ్ వే. ఏతమ్మా, ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్, చిరంజీవి ఫ్యామిలీ. 9th ఏంటి చూడండి, ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్ ఇన్ రెస్పాన్సిబుల్ మేనర్. అంటే మీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల వాడి లైఫ్ బాగుపడలే కానీ చెడిపోకూడదు. ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్. 9 అమ్మ. సో మీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ 9 ప్రిన్సిపల్స్ ఇన్ సీక్వెన్స్. చెప్పండి అమ్మ క్విక్గా. ఈట్, ఎథిక్స్, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్. ఏం తినాలి, సేఫ్ ఫుడ్ తినాలి, సేఫ్ అండ్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెసే వాడాలి. ఎప్పుడైతే మీరు సేఫ్ ఫుడ్ తింటారో హెల్తీగా ఉంటాం. ఏంటంటే, ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దోస్ ఇన్ వాల్యూ చైన్. ఎప్పుడైతే మీరు హెల్తీగా ఉంటారో మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఏం రెస్పెక్టు, రెస్పెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. నెక్స్ట్, ప్రొటెక్షన్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. తర్వాత చిరంజీవి ఫ్యామిలీ, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. లాస్ట్లో ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్. అంటే నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ వాడితే వాడికి ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ అవ్వాలి, ఉన్నది పోకూడదు. ఓకేనా, ఇది తయారు చేసే షాంపూ, నువ్వు నా షాంపూ వాడితే జుట్టు పెరిగిద్ది అన్నావు, జుట్టు పెరగకపోయినా పర్లేదు, ఉన్నది కాస్త పోకూడదు. అంటే అర్థమవుతుందా, ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్. అంటే నీ షాంపూ వాడితే జుట్టు పెరగకపోయినా పర్లేదు కానీ ఉన్న జుట్టు కాస్త ఊడిపోయి మొత్తం బట్టనెత్తి వచ్చింది అనుకోండి, ఆడికి ఎవరు పిల్లలు కూడా ఎవరు. ఓకేనా, రైట్ అమ్మా. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి క్విక్గా చెప్పడం, కళ్ళు మూసుకొని. ఈట్, ఎథికల్, ట్రాన్స్పరెంట్, అకౌంటింగ్. ఏం తినాలి, సేఫ్ అండ్ సస్టైనబుల్ గూడ్సే తినాలి, సర్వీసెసే వాడాలి. సేఫ్ అండ్ సస్టైనబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత మంచిగా తిన్నాం అనుకో హెల్తీగా ఉంటాం. ప్రమోట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దోస్ ఇన్ వాల్యూ చైన్. ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మనకు రెస్పెక్ట్ వస్తుంది. ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, రెస్పెక్ట్ స్టేక్ హోల్డర్స్, రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. 5. తర్వాత ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి, రీస్టోర్ చేయాలి. ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు పబ్లిక్ని జాగ్రత్తగా చేయాలి. మనతో పాటు అందరూ ఎదగాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. మన ప్రోడక్ట్ వాడితే ఉన్న జుట్టు ఊడిపోకూడదు, కొత్త జుట్టు రావాలి. అంటే ఏంటి, ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్. సింపుల్. హౌ ఐ రిమెంబర్, యూ కెన్ ఆల్సో రిమెంబర్ ఇన్ సీక్వెన్స్. రైటా, ఇది మనకి ఫస్ట్ కేస్. ఇప్పుడు ఏం చేద్దాం, వీ విల్ టేక్ 1 by 1 ప్రిన్సిపల్ అమ్మ. 1 by 1 తీసుకొని మనం దాన్ని చదువుకుందాం. రైటా, తొడిపోయిన బోర్డు చాలా ఇంపార్టెంట్ అమ్మా. మొన్న
September 25లో దే హ్యాడ్ ఆస్క్డ్ అబౌట్ 3 pillars క్వశ్చన్. జనవరి 2026లో 100% క్వశ్చన్ విల్ కమింగ్ ఫ్రమ్ దీస్ ప్రిన్సిపల్స్ అమ్మ. ఒక ప్రిన్సిపల్ 5 మార్కులకి క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఇటువంటి చాప్టర్సే చదువుకోండి. ఇటువంటి చాప్టర్స్లో క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. రైటా? సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కొక్క ప్రిన్సిపల్ తీసుకొని వీ విల్ డూ ఈచ్ ప్రిన్సిపల్ ఇన్ డీటెయిల్డ్ వే. ప్రిన్సిపల్ నెంబర్ 1 నుంచి ప్రిన్సిపల్ నెంబర్ 9 వరకు మనం డీటెయిల్డ్గా చదువుకుందాం. ఓకేనా? ఎలాగో మనం క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ చేద్దామా? చిన్న చిన్న క్లిప్స్ లాగా పెట్టమంటారు, మీకు ఈజీ అవుతుంది. ప్రిన్సిపల్ నెంబర్ 1 5 minutes, ప్రిన్సిపల్ నెంబర్ 2 అలా ట్రై చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ ముందు సార్ నాకు ప్రిన్సిపల్ నెంబర్ 5 రివైజ్ చేసుకోవాలనిపిస్తుంది సార్ అంటే మీరు క్లాస్ ఓపెన్ చేసి ప్రిన్సిపల్ నెంబర్ 5 అంతేనా? లేదా మీకు ఇప్పుడు ప్రిన్సిపల్ నేమ్స్ కావాలనుకోండి, ఈ క్లాస్ చూడొచ్చు. ఇప్పుడు హౌ టు రిమెంబర్ ప్రిన్సిపల్స్ ఈ క్లాసు. ప్రతి ప్రిన్సిపల్ ఎలా చదువుకోవాలి నెక్స్ట్ క్లాస్. రైట్.